ఎరక్కపోయి వెళ్ళారు, ఇరుక్కుపోయారు. అది ఒక పద్మవ్యూహం. పద్మవ్యూహమా? కాదు కాదు, అంత పెద్ద మాటలు వద్దులే కానీ అది ఒక సాలెగూడు అనుకుందాం. ఒక పెద్ద పురుగు, ఇంకో చిన్న పురుగు. ఆ సాలెగూడు అవసరమైంది వాటికి. తమ శత్రువుని వేటాడడానికి ఆ సాలెగూడు ఉపయోగపడుతుంది అనుకున్నాయి. తీరా చూస్తే ఆ రెండు పురుగులు ఆ గూటికే అతుక్కుపోయాయి. ఎంతలా విడిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటే అంతలా చిక్కుకుంటూ పోతున్నాయి. అందులో ఏం చేయాలో పాలుపోవడం లేదు. నవ్వులాటగా ఉందా? ఇదే వాస్తవం. వచ్చేద్దాం, అసలు విషయానికి వచ్చేద్దాం. అసలు విషయానికి వచ్చే ముందు దయచేసి నాదొక చిన్న విన్నపం. వీడియోని పూర్తిగా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అందుకు చాలా సంతోషం. కానీ ఇంకా మన ఛానల్కి బలగం సరిపోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మరింత ఎక్కువ మందితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. వీలైనంత త్వరగా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మన వాయిస్ మరింత ఎక్కువ మందికి చేరుతుంది. తెలుసు కదా, నేను మీ నాగేష్ గంగుల. నమస్తే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నారు. ఈ మాట కొందరికి రుచించకపోయినా ఇదే వాస్తవం. కేవలం 0.86% ఓటు కలిగిన బీజేపీ 5.6% ఓటింగ్ ఉన్న జనసేనను, అంతకుమించి 30% ఓటింగ్ ఉన్న తెలుగుదేశాన్ని ఇష్టారీతిన బ్లాక్మెయిల్ చేస్తోంది. అది ఒకవైపు తప్పనిపించిన అంతిమ లక్ష్యం రాజకీయ ప్రయోజనాలే. నిజానికి చంద్రబాబు పట్ల అపారమైన ప్రేమ, వ్యామోహం, గుడ్డి నమ్మకం ఇవి గనక లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగానే బ్లాక్మెయిల్ చేసి తనను నమ్ముకున్న వారికి న్యాయం చేసేవాడు. బీజేపీ ఎందుకు అలా చేస్తుంది? పవన్ ఎందుకు అలా చేయడం లేదు? పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నాడు గనక, చంద్రబాబే ఆయనకు దిక్కు గనక, బీజేపీ శాశ్వత లాభం కోసం చూస్తోంది గనక, ఆ పార్టీకి దూరదృష్టి ఉంది గనక, నాయకుడు అనేవాడు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు, కొత్త ఎత్తుగడలు, కొత్త ఆలోచనలు అమలు చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడే తనకు, తన పార్టీకి, తనని నమ్ముకున్న వారికి న్యాయం చేయగలుగుతాడు. ఎంతసేపు జగన్ ఒక్క ఛాన్స్ అనడం వల్ల గెలిచాడని 2014 కాంబినేషన్ పునరావృతం అయిపోతే తాము గెలిచేస్తామనే వెర్రి ఆలోచనలతో అలాగే ఉండిపోతే వెర్రి పుష్పాలే అవుతారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ చేస్తోంది అదే. ఒంటరిగా పోటీ చేస్తే చెదగొట్టేస్తాడనే భయం ఒకవైపు, తాము ఇద్దరు కలిసిన బలం సరిపోదని కూడికలు మరోవైపు. మొత్తానికి భయం భయం భయం. బయటికి మాత్రం వైసీపీ భయపడుతోందని బిల్డప్లు ఇవ్వడం. తీరా చూస్తే ఏ కోశాన వైసీపీలో భయం అనే ఛాయలు కనిపించకపోవడం మనం చూస్తున్నాం. ఈ తరుణంలో బీజేపీని చంద్రబాబుతో కలిపే బాధ్యతను తన భుజానికెత్తుకొని ఆపసోపాలు పడుతున్నాడు మన పవన్ కళ్యాణ్. భుజం నెప్పెడుతున్నా, భారం మోయలేకపోతున్నా, దింపేయలేని పరిస్థితి. అసలు బీజేపీతో చంద్రబాబుని ఒకరు కలపాల్సిన పరిస్థితి ఉందా? ఉంది. ఎందుకు లేదు? బాబోరు అవాకులు చవాకులు ఇప్పటివి కాదు కదా. అన్నీ సవ్యంగా ఉంటే అంతా నేనే అంటాడు, నువ్వెవడివి అంటాడు. ఏమాత్రం పరిస్థితి తలకిందులైనా నువ్వే దిక్కు అంటాడు, కాళ్ళు పట్టేస్తాడు. గతంలో మోడీ గురించి చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూడండి. అధికారం కోసం మోడీ ఏదైనా చేయగలడు. గోత్రాలు 2,000 మందిని చంపేశారు. రాజకీయాల కోసం దేశాన్ని తాకట పెడితే ఉపేక్షించం. ఇవి చంద్రబాబు నాయుడు చెప్పిన చిలక పలుకులు. అంతేకాదు, బీజేపీకి సహకరించే వాళ్ళు దేశద్రోహులు. ఇది ప్రకాశం జిల్లా పర్యటనలో ఒకప్పుడు అన్నాడు. మట్టిని, నీళ్లను మొహాన కొట్టారు, హోదాపై మాట తప్పారు. ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు? ప్రజలే నిలదీయాలి. ఇది నెల్లూరులో మాట్లాడిన మాటలు. తిట్టడానికే వస్తే సహించం అని వార్నింగ్ ఇచ్చాడు. దేశభక్తి కాదు, ఎన్నికలపైనే ఆసక్తి. సీఎం చంద్రబాబు ఫైర్. ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమ. కనిపిస్తే కొడతారేమో, నేనంటే మోడీకి అంత కసి. గాంధీలా బతుకుతున్న నన్ను అంటాడా? ప్రధాన నరేంద్ర మోడీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. అద్వానీకి ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని వ్యక్తి మోడీ తన భార్య యశోదాబెన్కు విడాకులు కూడా ఇవ్వలేదు. నోట్ల రద్దు తుగ్లక్ చర్య. మళ్ళీ ఈయన చెప్పాడు ఒకసారి ఏమని, నోట్ల రద్దు నేనే చేయమన్నాను అన్నాడు. మళ్ళీ ఇంకోసారి నోట్ల రద్దు తుగ్లక్ చర్య అంట.
నేను లోకేష్ తండ్రిని, నేను దేవాన్స్ తాతని, నేను భువనేశ్వరి భర్తను. మరి మోడీ నువ్వేంటి, నువ్వెవరివి? ఇవి ఒక ప్రధాన న్యూస్ ఛానల్లో బాబు గారి నోటి నుండి వెలువడిన సుభాషితాలు. మరి ఇంత నీచంగా ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుని మోడీ దగ్గరకు చేర్చాలంటే ఖచ్చితంగా ఒక బ్రోకర్ ఉండాల్సిందే కదా. ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. పోనీ ఏమాత్రం జాలి చూపిద్దామనుకున్నా 2024 ఎన్నికల తర్వాత తమతోనే ఉంటాడన్న నమ్మకం బీజేపీ పెద్దలలో ఏ ఒక్కరికి లేదు. ఆయన చరిత్ర అలాంటిది మరి. అందుకే దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా పూర్తిగా అడకత్తెరలో పోక చెక్కలాగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇలా మడత పెట్టి ఇలా పెడతారే, ఏంటది? చెరుకు రసం బండి. ఎస్, చెరుకు రసం బండిలోని చెరుకు గడలాగా పిండి పిండి పిప్పి చేసేస్తున్నారు. తనను కావాలనే నలగొడుతున్నారని చంద్రబాబుకి కూడా తెలుసు. కేవలం సొంత బలంతో, అంటే 0.86% ఓటు బ్యాంకుతో ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీ తనని వాడుకొని వీలైనన్ని సీట్లు తన ఖాతాలో వేసుకోవాలనుకుంటుందని తెలుసున్నా ప్రశ్నించలేడు. ప్రశ్నిస్తే సింపుల్గా బలవంతమేం లేదు, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అంటారు. వారికి ఈయన గారి అవసరం ఏమాత్రం లేదు. మాటకు కట్టుబడి ఉండే జగన్ గారిని వదులుకోవడానికి బీజేపీ ఎంత మాత్రం సిద్ధంగా లేదు. బీజేపీ చంద్రబాబు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు కూడా జగన్ గారిని పిలిచి, మీకు అభ్యంతరం ఉందా, అభ్యంతరం లేకపోతేనే మేము చంద్రబాబుతో వెళ్తాం అని సుస్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు, జగన్కి నష్టం కలిగించే ఏ ఒక్క నిర్ణయం కూడా మోడీ తీసుకోవడం లేదు. జగన్ అడిగినప్పుడల్లా నిధులను సమకూర్చడం, రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషి చేయడం చేస్తున్నారు మోడీ. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఒక మగాడు ఆడదాని వెంట పడితే ఆ ఆడది బెట్టు చేస్తూ ఉంటే అది ఆమెకు హుందాతనం, గౌరవం ఇస్తుంది. మరి మగాడు చీకొడుతున్నా ఆడది వెంట పడుతుంటే ఆమెను ఎంత హీనంగా చూస్తారో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఆడదాని పరిస్థితిలాగే ఉంది చంద్రబాబు దుస్థితి. ఇవన్నీ దగ్గరుండి చూస్తున్న పవన్ కళ్యాణ్ దత్త తండ్రి పైన కనికరం, జాలి, దయా చూపిస్తూ, పోనీలే బీజేపీతో మనతో కలిసి వస్తే నాకు 26 సీట్లు ఇచ్చినా ఓకే అంటున్నాడు. కాకపోతే ఈ సుందరాంగుడి అభిమానులనే జెండా కూలీలు అందుకు సిద్ధపడిపోయినా కూడా కొంతమంది కాపు నాయకులు మాత్రం బానిసత్వాన్ని అలవాటు చేసుకున్న కుక్కని సింహాసనంపై కూర్చో అంటే కూర్చుంటుందా అనేంతలా రెచ్చిపోయి పవన్ కళ్యాణ్పై మండిపడుతున్నారు. 2019 ఎలక్షన్కి ముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సంవత్సరం ముందే అభ్యర్థుల్ని ఖరారు చేసి అదే ఏడాది సమయం ఉండగానే జనంలోకి తన మేనిఫెస్టో వదిలి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంసిద్ధమై 151 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి అఖండ విజయం సాధించారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు జగన్నుడు ఒక్కడే. కానీ ఇప్పుడు ఇంకో నెలన్నర రోజుల్లో ఎలక్షన్ ఉంచుకుని కుడివైపున వదినమ్మ పురంధరేశ్వరి, ఎడంవైపు చెల్లెలు షర్మిలమ్మ, ఒకవైపు దత్తపుత్రుడు, ఇంకొక వైపు ఉత్తపుత్రుడు, ఇంతమంది ఉండి కూడా ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయలేడు, మేనిఫెస్టో ప్రకటించలేడు. ముందుకి పోలేడు, వెనక్కి రాలేడు, బయట ఉండలేడు, లోపలికి పోలేడు. బీజేపీ మాత్రం చాలా కూల్గా, తొందర ఏం లేదు, నిదానంగా నీకు నచ్చినంత టైం తీసుకొని నీ నిర్ణయం చెప్పు అంటుంది. ఎందుకంటే వారికంటూ అభ్యర్థులు కూడా అక్కర్లేదు. నియోజకవర్గం పేరు చెప్పి అక్కడ అభ్యర్థి మెడలోని పచ్చ కండువా తీసేసి కాషాయ కండువా కప్పేసి పోటీ చేయమండమే కదా. అదేనుగాక పొత్తులు ఎంత ఆలస్యం అయితే చంద్రబాబు అంత చిక్కుల్లో పడతాడు, చిత్తుగా ఓడిపోతాడు. అది లెక్క. పవన్ కళ్యాణ్ కూడా అసహనం లోపల దిగమింగి ఎదురు చూడడం తప్పితే తొందరగా పొత్తు విషయం తేల్చు, నాకెన్ని సీట్లు చెప్పు అనలేడు. ఎందుకంటే చివరి వరకు ఎదురు చూసేలా చేసి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తావో చేసుకోపో, నీకు నాకు సంబంధం లేదు అని చంద్రబాబు అనేస్తే ఉక్కిరి బిక్కిరైపోయి శాపనార్థాలు పెడుతూ మళ్ళీ మోసపోయాండ్రో అంటూ ఏడవడం మినహా గత్యంతరం లేదు. ఇదంతా ఎందుకు? బీజేపీని వద్దని ఇప్పుడే చెప్పేస్తే పోలా అంటారేమో. అమ్మమ్మ, ఎంత మాట! రోగాల పేరు చెప్పుకొని ఎంతకాలం బెయిల్ తెచ్చుకుంటాడు? శేష జీవితాన్ని జైల్లో గడపడం కష్టం సుమి. అందుకే ఎరక్కపోయి వెళ్ళారు, ఇరుక్కుపోయారు,
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చుతుందనే భావిస్తున్నాను. లైక్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మీ ప్రేమాభిమానాలు కోరుకుని మీ నాగేష్ గుంగ్లా. థ్యాంక్ యూ.